హోప్ మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. నిన్న తొలేకాదశి నాడు నేను, మా డాడీ, మా మమ్మీ మేమందరం కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళాము. కొన్ని టెంపుల్స్ అంటే కొన్ని టెంపుల్స్ అన్ని టెంపుల్స్కి వెళ్ళారు అనుకుంటున్నారు. లేదు చెప్తాను. మేము వెళ్ళిన ప్లేసెస్ మొత్తం వీడియో అయితే షూట్ చేశాను అనమాట. మీకోసం చూపిద్దామని. డైలీ ఒక్కొక్క వీడియో అయితే మీకు వస్తుంది. ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ ఒక ఓల్డెస్ట్ టెంపుల్ గురించి అయితే మీ అందరికీ షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో నేను చూపించబోయే టెంపుల్ మనకి ఎక్కడ దొరకదు. అండ్ ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం మనకి ఎక్కడ కూడా కనిపించదు. అంత స్పెషాలిటీ ఉందన్నమాట ఈ టెంపుల్లో. అండ్ ఈ స్పెషాలిటీ టెంపుల్ పేరేంటి, దీని గురించి ఇంకా ఏం డీటెయిల్స్ చెప్తానో ఫుల్ వీడియోలో చూడండి. అండ్ లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే అన్నమాట. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ వెన్నముద్దుల గోపాలకృష్ణయ్య దేవస్థానం. ఈ దేవస్థానానికి ఒక విశిష్టత ఉంది. ఈ విశిష్టత ఏంటంటే, పూర్వం ముష్కరులు ఈ టెంపుల్ని ధ్వంసం చేయగా, అయితే అక్కడున్న ప్రజలు ఈ దేవస్థానంలో ఉన్న విగ్రహాన్ని భూగర్భంలో దాచిపెట్టాక కొన్ని శతాబ్దాల తర్వాత ఒకరోజు ఒక రైతు బావి తవ్వడానికి దున్నగా ఈ విగ్రహం అయితే బయటపడింది. అయితే అక్కడ విజయనగరంలో ఉన్న రాజుకి చెప్తే ఆ రాజు చిలకలూరిపేటకి తరలించాలని చెప్పారు. అయితే తరలించే సమయంలో ఈ చెంగీజ్ ఖాన్ అనే ప్రాంతంలో ఈ విగ్రహం ఉన్న రథచక్రాలు ఇరిగిపోయి ఉన్నాయి. అయితే చిలకలూరిపేట జమీందారికి శ్రీకృష్ణ పరమాత్ముడి కలలోకి వచ్చి, నా విగ్రహం ఎక్కడైతే రథచక్రాలు ఇరిగిపోయినాయో నాకు అక్కడే గుడి కట్టండి అని శ్రీకృష్ణ పరమాత్ముడు కలలోకి చెప్పారనమాట. అందుకని చిలకలూరిపేట జమీందారి ఇక్కడ చెంగీజ్ ఖాన్ అనే ప్రాంతంలో ఈ గుడిని అయితే నిర్మాణించారు. అండ్ ఈ టెంపుల్లో విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే, మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చేతిలో వెన్నముద్దను పట్టుకొని చిన్నపిల్లలు పాకుతుంటారు కదా, ఆ పాకుతున్న పొజిషన్లో ఉంటారనమాట. అదే ఈ టెంపుల్లో ఉన్న విశిష్టత. ఈ టెంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో చెంగీజ్ ఖాన్ అనే ప్రాంతంలో ఉంటుంది. అండ్ మహారాష్ట్రలోనే ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు అనమాట ఈ టెంపుల్. అండ్ లోపల కూడా చాలా పీస్ఫుల్గా, అండ్ టెంపుల్ కూడా సింపుల్గా పీస్ఫుల్గా ఉంది. ఇది ఒక పురాతనమైన టెంపుల్. మీకు ఈ టెంపుల్ గురించి తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ చెంగీజ్ ఖాన్ అనే కొండవీడి ప్రాంతంలో ఉన్న చెంగీజ్ ఖాన్ అనే పల్లెటూరులో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. వెళ్ళి దర్శించుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడి కూడా చిన్నపిల్లోడిలాగా ఉన్నాడు. చాలా ముద్దొస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడైతే. సో ఇదే అన్నమాట ఈ టెంపుల్ విశిష్టత. ఈ టెంపుల్లో ఈ గుడిలో శ్రీకృష్ణ పరమాత్మని చూడడానికి మనకి 2 కళ్ళు చాలట్లేదు, అంత అందంగా ఉన్నారు. అండ్ మీరు కూడా ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే చెంగీజ్ ఖాన్ అనే గ్రామానికి రండి. అండ్ మీరు కూడా శ్రీకృష్ణ పరమాత్మని దీవెనలు తీసుకొని, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇదే అన్నమాట ఈ టెంపుల్ విశిష్టత. ఈ టెంపుల్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మన దేశంలో ఎన్ని పురాతనమైన టెంపుల్స్ ఉంటాయో కదా, అలాంటి పురాతనమైన టెంపుల్స్లో ఇదొక టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ మనకి పల్నాడు జిల్లాలో చెంగీజ్ ఖాన్ అనే గ్రామంలో అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే మనకి కొండవీడి ప్రాంతంలో దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఈ వీడియో ద్వారా మీరు కూడా వెళ్ళి ఆ చెంగీజ్ ఖాన్ ఆలయంలో దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు మంచి కంటెంట్ చెప్పినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.